హరే కృష్ణ. అందరికీ కూడా భాగవత అమృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈ రోజు నుంచి రుక్మిణీ కళ్యాణం మొదలు పెట్టుకుంటున్నాం. సో అధ్యాయం పేరు అయితే కనుక ఈ రోజు అధ్యాయం పేరు శ్రీకృష్ణునికి రుక్మిణీదేవి సందేశం పంపుట. సో ఇక్కడ నుంచి కూడా మనకి ఏమవుతుంది, రుక్మిణీ కళ్యాణం యొక్క వృత్తాంతం అంతా కూడా వస్తుంది అనమాట. సో ఈ అధ్యాయంలోను తర్వాత వచ్చేటువంటి అధ్యాయంలోను ఆ తర్వాత వచ్చేటువంటి అధ్యాయంలో కూడా రుక్మిణి కృష్ణుల యొక్క వివాహంతో మనకి రుక్మిణీ కళ్యాణం యొక్క ఆ చరిత్ర మనకి అవుతుంది అనమాట. ఇక్కడ డిస్కషన్ అంతా కూడా కృష్ణ కథ అంతా కూడా మనకు వస్తుంది. తర్వాత ప్రద్యుమ్ని యొక్క జననము గురించి కూడా మనకి వస్తుంది అనమాట. శ్రీ బాధారాయణిరువాచ రాజసీద్భీష్మకో నామ విదర్భాధిపతిర్మహాన్ తస్య పంచాభవన్ పుత్రాః కన్యైకా చ వరాననా. ఎం రాజేశ్వరి మాతాజీ చదువు.
ప్రభుజీ హరే కృష్ణ శ్లోకం ఎన్నో ప్రభు. శ్లోకం ప్రభుజీ? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దండత్ప్రణం. శ్లోకం ప్రభుజీ ఎన్నో శ్లోకం? 21 మాతాజీ, 20. హరే కృష్ణ. సరే. 21 శ్లోకమా ప్రభు? 21 మాతాజీ. హరే కృష్ణ ప్రభు. దండత్ ప్రణామాలు. ఈ విధముగా పలికి, ఇదే కదా ప్రభు? ఈ విధముగా సాధారణ పలి. ఏ అధ్యాయం చూస్తున్నారు మాతాజీ? 52వ అధ్యాయం. ఓకే. హరే కృష్ణ ప్రభు. శ్రీ బాదరాయని పలికెను. భీష్మకుడును ఒక రాజు ఉండెను. భీష్మకుడను ఒక రాజు ఉండెను. అతడు వీరరాజమునకు మహారాజు. అతనికి 5 పుత్రులు. సుధార వందనమగు ఒక పుత్రిక ఉండేరి. హరే కృష్ణ ప్రభు. రుక్మ్యగ్రజో రుక్మరథో రుక్మబాహురనంతరః రుక్మకేశో రుక్మమాలి రుక్మిణ్యేషా స్వసాపతి సతీ సోపసృత్యా ముకుందస్య రూపవీర్యా గుణశ్రియః గృహాగాతైర్గియామానాస్తం మేనే సదృశంపతిం. లక్ష్మీజీ మాతాజీ 2 శ్లోకాలు చదువు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలండి. 22. రుక్మిణి జ్యేష్ఠుడు కాగా రుక్మరథుడు, రుక్మబాహువు, రుక్మకేశుడు, రుక్మమాలి అను 4 పుత్రులు తరువాతి వారు. ఉత్తమరాలకు రుక్మిణి వారి చెల్లెలు. 23. ప్రాసాదాలను ఖరీదించడి జనులు ముకుందిని రూప వీర్య గుణ సంపదలను గురించి కీర్తించగా విని రుక్మిణి అతడే తనకు తగిన భర్త అని నిర్ణయించుకునేది. భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. రుక్మిణీ కృష్ణులు ఒకే పోలిక కలిగిన గుణములను కలిగి ఉన్నవారై సహజముగానే పరస్పరము ఆకర్షితులైరని సదృశం అను పదం సూచించును. భీష్మక మహారాజు పుణ్యాత్ముడు కనుక పలువురు సాధువులు ఆయన ప్రాసాదమునకు వచ్చి ఉండవచ్చును. అట్టి సాధు పురుషులు శ్రీకృష్ణ మహిమలను నిస్సందేహముగా ప్రవచించి ఉందురు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. బుద్ధి లక్షణౌదార్య రూపశీలా గుణాశ్రయాం కృష్ణశ్చ సదృశీం భార్యాం సముద్వోఢుం మనోదధే. శాంతకుమారి మాతాజీ. రుక్మిణి బుద్ధి మంగళకర దేహ లక్ష్యములు, సౌందర్యము, శీలము, ఇతర సద్గుణములు కలదిగా నెరిగిన వాడైన శ్రీకృష్ణుడు తనకు ఆమె తగిన పత్ని అని తలచి ఆమె వివాహమాడుటకు నిర్ణయించుకున్నాను. భాష్యము. శ్రీకృష్ణుడు సదృశం పతి రుక్మిణిని బోలిన వాడు ఆమెకు తగిన భర్తని వర్ణించబడినట్లుగా రుక్మిణీదేవి సదృశీం భార్యాం కృష్ణునినే బోలినదై అతనికి తగిన పత్ని అని వర్ణించబడినది. రుక్మిణి శ్రీకృష్ణుని అంతరింగిక శక్తి కనుక ఇది సహజమే. బంధూనామిచ్చతాం దాతుం కృష్ణాయ భగినీ నృపా తతో నివార్య కృష్ణద్వే రుక్మీ చైత్యామమన్యత. భాగ్యలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. రాజా, రుక్మి శ్రీకృష్ణుని ద్వేషించి ఉన్న కారణమున బంధువులు తన సోదరిని ఆ దేవదేవునకు ఇవ్వగోరినప్పటికీ వారినతడు వద్దని వారించెను. పైగా రుక్మిణిని అతడు శిశుపాలునికి వసుకుటకు నిర్ణయించాను. భాష్యము. భాష్యం రచించిన శ్రీల ప్రభుపాద వారికి జై. జ్యేష్ఠునిగా తన పదమును రుక్మి దురుపయోగపరిచి దుష్ట సంకల్పములతో వర్తించెను. తన నిర్ణయమునకు అతడే దుఃఖమును అనుభవింపగలడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దండప్రణామం.
తదవేత్యాసితాపాంగీ వైదర్భీ దుర్మనాభృశం విచింత్యాప్తం ద్విజం కంచే కృష్ణాయ పాహినోద్ధృతం. ద్వారకాం సమభ్యేత్య ప్రతిహారై ప్రవేశితః అపశ్యదాద్యం పురుష మాసీనాం కంచనాసనే. సుబ్రహ్మణ్య ప్రభుజీ. జై కృష్ణ ప్రభుజీ. నల్లని కన్నుల వైదర్భి ఈ ప్రణాళిక నెర్రినదై మిగుల కలత చెందెను. ఈ పరిస్థితిని గురించి విచారించినదై ఆమె నమ్మకస్తుడైన బ్రాహ్మణుని సత్వరంగా కృష్ణుని చెంతకు పంపెను. 27. ద్వారకకు చేరినంతటా ఆ బ్రాహ్మణుడు ద్వారపాలకులచే లోనికి గొనిపోబడిన వాడై స్వర్ణ సింహాసనముపై ఆసీనుడై ఉన్నట్టి ఆది పురుషుని గాంచెను. హరే కృష్ణ ప్రభుజీ. దృష్ట్వా బ్రాహ్మణ్యదేవస్థా మవారుహ్య నిజాసనాత్ ఉపవేశ్యార్హయాం చక్రే యథాత్మానం దివౌకసః తం భుక్తవంతం విశ్రాంతముపగమ్యాసతాం గతిః పాణీనాభిమృశన్ పాద వ్యగ్రస్తమపృచ్ఛత. శ్రీదేవమాతాజీ 2 శ్లోకాలు. హరే కృష్ణ. బ్రాహ్మణ్య దేవుడకు శ్రీకృష్ణుడు బ్రాహ్మణుని గాంచిన వాడే సింహాసనము నుండి దిగివచ్చి అతనిని ఆసీనులు కావించును. పిదప ఆ దేవదేవుడు తాను దేవతలచే పూజింపబడు రీతిగా అతనిని అర్చించెను. 29వ శ్లోకం. బ్రాహ్మణుడు భుజించి విశ్రమించిన పిదప సాధువులకు ఏకైక గతియగు శ్రీకృష్ణుడు చెంతకు వెడలి తన హస్తములతో అతని పాదములను ఒత్తుచు నెమ్మదిగా ఇట్లు ప్రశ్నించెను. హరే కృష్ణ. కచ్చిద్విజవర శ్రేష్ఠ ధర్మస్తే వృద్ధ సమ్మతః వర్తతే నాతికృచ్ఛ్రేణ సంతుష్టా మనసః సదా. సుశీల మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దేవదేవుడు పలికెను, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, ప్రాచీనులచే సమ్మతములైనట్టి నీ ధర్మానుష్ఠానములు ఎక్కువ కష్టం లేకుండా కొనసాగుచున్నవా? నీవు సంతుష్ట చిత్తుడవై ఉంటివా? భాష్యం. ధర్మ అనేది పదము ఇచ్చట మేము ధర్మానుష్ఠానముగా వివరించితిమి. ఈ అర్థము మూల పదము యొక్క భావమును పూర్తిగా తెలియజేయనప్పటికీ అట్టి వివరణమును కావించితిమి. శ్రీకృష్ణ భగవానుడు మతరహితమైన సంఘంలో ఆవిర్భవించలేదు. భగవాన్ నియమ పాలన అవసరమును తెలియజాలనట్టి సమాజము వేదకాలము నాటి జనుడ ఊహకైనను అందదు. కనుక ధర్మము అనేది పదము వారికి కర్తవ్యము, ఉన్నత నియమములు, విద్యుక్త ధర్మము మున్నగు భావములను తెలియజేసేది. అటువంటి కర్తవ్యము ధర్మ పరిధిలోనే ఉన్నదని సహజముగానే భావింపబడినది. కానీ ఆ కాలంలో ధర్మం అనున్నది జీవితం యొక్క ఒకానొక అంశమునకు లేదా విభాగమునకు కాక సకల కర్మలకు మార్గదర్శనంగా నుండేది. అధర్మయుత జీవనము అసురీ ప్రవృత్తిగా పరిగణింపబడినది. భగవంతుని ప్రమేయము సమస్తం నందు గోచరించేది. హరే కృష్ణ. దండవత్ప్రణామం. సో నెమ్మది రుక్మిణి కళ్యాణం గురించి మనము చెప్పుకుంటున్నాం. సో విదర్భ దేశానికి ఒక రాజుగారు ఉండేవారు అనమాట. సో ఆయన పేరు భీష్మకుడు. సో ఆయనకి మొత్తము 5 కుమారులు, 1 కుమార్తె అన్నమాట. సో పెద్ద కుమారుడు పేరు రుక్మి, ఆ తర్వాత ఆయన పెద్ద కుమారుడు, తర్వాత రుక్మరథుడు, రుక్మబాహువు, రుక్మకేశుడు, రుక్మమాలి 4 కుమారులు అన్నమాట. ఆ తర్వాత రుక్మిణి వాళ్ళందరికీ కూడా చెల్లెలు అన్నమాట.
సో ఏమవుతుంది, రుక్మిణి ఆ ఈయన చాలా పుణ్యాత్ముడు అనమాట, భీష్మకుడు. ఆయన రాజుగారు కదా, పుణ్యాత్ముడు. కాబట్టి ఆయన రాజ్యంలోకి గొప్ప గొప్ప ఋషులు మునులు వాళ్ళందరూ కూడా వచ్చేవారు అనమాట. నారద ముని ఇలాంటి వాళ్ళందరూ, ఋషులు మునులు వాళ్ళందరూ వచ్చేవారు. వస్తే కనుక ఏమవుతుంది, సో రుక్మిణి ఆవిడ రాజకుమార్తె కాబట్టి అటువంటి గొప్ప ఋషులు మునుల యొక్క సాంగత్యం ఆవిడికి లభించేది అనమాట. సో లభించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, గొప్ప గొప్ప ఋషులు మునులు అంతా కూడా ఎవరి గురించి చర్చిస్తారు, దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు గురించి చర్చిస్తారు. వాళ్ళు ఆయన యొక్క లీలల గురించి చర్చిస్తారు. సో ఎలా అయితే కనుక మధుర వెళ్ళేసరికి కృష్ణుడి గురించి అంతా కూడా మొత్తం మెసేజ్ అంతా కూడా వ్యాపించేసింది. ఆయన ఎవరెవరిని చంపారు, ఎవరెవరు రాక్షసులు చంపారు, ఆయన గొప్పతనం ఏంటి, గుణగణాలు ఏంటి, లక్షణాలు ఏమిటి, ఆ విషయం మధుర దాకా వెళ్ళిపోయింది. సో మధుర దాకా వెళ్ళినప్పుడు మిగతా చోట్లకు వెళ్ళకుండా ఆగి ఉంటుందా ఏమిటి, వెళ్తుంది, అన్ని చోట్లకు కూడా వెళ్తుంది. ఎవరు తీసుకుని వెళ్తారు, ఆయన యొక్క భక్తులందరూ కూడా తీసుకుని వెళ్తారు. గొప్ప గొప్ప ఋషులు మునులు, నారద ముని లాంటి వాళ్ళందరూ కూడా, వాళ్ళందరూ వస్తూ ఉండేవారు. సో ఎవరి దగ్గరికి వచ్చారు, భీష్మక మహారాజు దగ్గరికి వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు ఈవిడ రుక్మిణికి కూడా ఏంటంటే కనుక వాళ్ళందరితోనూ సాంగత్యం దొరికేది. సాంగత్యం దొరకడం మూలంగా ఏమైంది, వాళ్ళందరూ కూడా కృష్ణుడి గురించి, ఆయన యొక్క రూపం గురించి, గుణగణాల గురించి, ఆయన యొక్క వీరత్వం గురించి, ఆయన యొక్క ఐశ్వర్యాల గురించి, ఏ విధంగా అందరినీ కూడా సో ఆయన అందరినీ కూడా ఏ విధంగా శత్రువులందరినీ కూడా నాశనం చేశారు, కంసుడిని ఏ విధంగా చంపారు, ఆయనకి వీరత్వం ఏమిటి, గొప్పతనం ఏమిటి, శక్తి ఏమిటి, ఇవన్నీ కూడా మొత్తం అందరూ కూడా రుక్మిణికి చెప్పడం మొదలు పెట్టారు. ఆవిడ చక్కగా వింది అనమాట అవన్నీ కూడా రుక్మిణీదేవి. అలా విని 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 ఆవిడ ఎలా ఏ స్థాయికి వచ్చేసిందంటే కనుక మనస్సులోనే ఆవిడ అనుకుంది అనమాట, నాకు భర్త అయితే కనుక నాకు కృష్ణుడే నాకు భర్తగా కావాలి, ఇంకెవరిని కూడా నేను భర్తగా అంగీకరించలేను, ఆయనే నా భర్త అని చెప్పి ఆవిడ మనసులో అనుకుంది రుక్మిణీదేవి. అంత స్థాయికి వచ్చేసింది అనమాట ఆవిడ. శ్రీకృష్ణ భగవానుడు కూడా, ఆయన కూడా అన్ని వైపుల నుంచి కూడా వార్తలన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా, ఆయన కూడా రుక్మిణీదేవి గురించి విన్నారనమాట. ఆవిడ యొక్క రూపం గురించి, సౌందర్యం గురించి, అణుకువ గురించి, గుణగణాల గురించి, మంచితనం గురించి, సౌమ్యత గురించి, సో అన్నిటి గురించి కూడా ఆయన కూడా విన్నారు శ్రీకృష్ణ భగవానుడు. సో ఆయన కూడా అనుకున్నారు, రుక్మిణి నేను కూడా వివాహం చేసుకుంటే బాగుండు అని చెప్పి ఆయన కూడా అనుకున్నారన్నమాట. సో ఇదంతా కూడా బాగానే ఉంది. కానీ ఏంటంటే కనుక ఇక వీళ్ళ అన్నగారు మధ్యలో సమస్య అన్నమాట. ఎవరు, రుక్మి. రుక్మి అంటే కనుక భీష్మకుడికి చాలా ఇష్టం అన్నమాట. సో పేరుకు మాత్రమే భీష్మకుడు రాజుగారి కింద ఉన్నా సరే మొత్తం కంట్రోల్ అంతా ఎవరి చేతిలో ఉంది, రుక్మి చేతిలోనే ఉందన్నమాట. కానీ రుక్మి ఏంటి, సాంగత్యం బాగాలేదు. రుక్మి ఎవరితో సాంగత్యం పెట్టుకున్నాడు, జరాసంధుడు శిశుపాలుడితోటి సాంగత్యం పెట్టుకున్నాడు. సో అక్కడ జరాసంధుడితో అక్కడ శిశుపాలుడితో సాంగత్యం ఉండడం వల్ల ఏమనుకున్నాడంటే కనుక మనందరం కూడా చాలా కలిసికట్టుగా ఉండాలి, కృష్ణుడిని ఎలాగైనా సరే మనం సంహరించాలి అని చెప్పి వీళ్ళందరూ కూడా కృష్ణుడికి ప్రతికూలంగా వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్ ఫామ్ చేశారన్నమాట. ఆ గ్రూప్ లో ఎవరున్నారు, జరాసంధుడు, రుక్మి, అదేవిధంగా శిశుపాలుడు, వీళ్ళందరూ కూడా ఉన్నారన్నమాట. సో మనందరి మధ్య కూడా ఎలా ఉండాలి, సంబంధ బాంధవ్యాలు ఇంకా చాలా గట్టిగా ఉండాలి, చాలా బాగా ఉండాలి అని చెప్పి జరాసంధుడు ఏం చెప్తాడు అని అంటే కనుక మనందరం కూడా మామూలు ఫ్రెండ్షిప్ ఉంది ఇప్పుడు దాకా, ఇది ఎలా ఉండాలి, ఎలా అయిపోవాలి, మనం ఇంకా దగ్గరగా అవ్వాలంటే కనుక మనకి బ్లడ్ రిలేషన్ అయిపోవాలి, అంటే సంబంధం నిజంగానే మనము బంధువులు అయిపోవాలి అని చెప్పి చెప్తాడనమాట. చెప్పిన తర్వాత అప్పుడు ఏంటి, రుక్మి వాళ్ళ నాన్నగారిని కూడా అడగడు, రుక్మిణీదేవిని కూడా అడగరు, ఏం చెప్తారు, డైరెక్ట్ గా శిశుపాలుడికి ఇచ్చి మా చెల్లెల్ని ఇచ్చి వివాహం చేసేస్తాను అని చెప్పి ఒప్పుకొని వచ్చేస్తారనమాట. సో ఒప్పుకొని వచ్చేసిన తర్వాత చెప్తారనమాట వాళ్ళ నాన్నగారికి, అందరికీ కూడా చెప్తారు. వాళ్ళ నాన్నగారు కొంచెం అపోజ్ చేద్దామని అనుకుంటారు, కానీ రుక్మి మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఆయన ఏం మాట్లాడరు అనమాట. మిగతా వాళ్ళందరూ కూడా రుక్మి అంటే కనుక భయం వాళ్ళందరికీ కూడా, అందుకని చెప్పి ఎవ్వరు కూడా ఏమీ మాట్లాడరు. పాపం రుక్మిణీదేవి అయితే కనుక పాపం ఆవిడికి ఇష్టం లేదు, ఎవరు, శిశుపాలుడితోటి వివాహం చేసుకోవడం ఆవిడికి ఇష్టం లేదు. సో ఆవిడ పాపం లోపలికి వెళ్ళింది, పాపం చాలా బాధపడింది, కొంచెం వద్దు అని చెప్తుంది కానీ ఆయన వినడు అనమాట రుక్మి.
వినకపోయేసరికి పాపం ఆవిడ అంతఃపురంలోకి వెళ్ళి బాధపడుతుంది అనమాట. బాధపడి ఇంకా ఏం చేయాలి నేను, ఏం చేయాలి అని చెప్పి పాపం ఆవిడ ఆలోచిస్తుంది అనమాట. నేనేమి చేయకుండా అలా కూర్చుంటే ఎలా కుదురుతుంది, నేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆవిడ తర్కించుకుని ఆలోచిస్తుంది అనమాట. ఆలోచించుకుని ఆవిడ ఒక నమ్మకస్తుడైనటువంటి ఒక బ్రాహ్మణుడిని ఆవిడ దూత కింద ఎంచుకుంటుంది అనమాట. ఆవిడ పిలుస్తుంది అనమాట. ఆ దూతని పిలుచుకుని వస్తుంది అనమాట. పిలుచుకుని వచ్చి ఆ యొక్క దూతకి దూతకు ఒక సందేశాన్ని ఇచ్చి ఆవిడ పంపిస్తుంది అనమాట. ఎవరి దగ్గరికి? శ్రీకృష్ణుడి దగ్గరికి పంపిస్తుంది అనమాట. ఆవిడ ఉత్తరం రాసి ఇస్తుంది. సో అదే మనకి చరిత్రలో ఫస్ట్ లవ్ లెటర్ అన్నమాట. సో ఆవిడ రాసిచ్చింది, కృష్ణుడికి రాసిచ్చింది అనమాట ఆవిడ. సో ఆయన వెంటనే ఏం చేసింది, సో రుక్మిణీదేవి ఆ బ్రాహ్మణుడికి ఇచ్చి నా యొక్క సందేశాన్ని కృష్ణుడి దగ్గరికి చేర్చవలసింది, అర్జెంట్ గా చేర్చవలసింది అని చెప్పేసి ఆవిడ ఆయనకి ఇచ్చి పంపిస్తుంది అనమాట. సో వెంటనే ఆ బ్రాహ్మణుడు ఉత్తమమైనటువంటి బ్రాహ్మణుడు ఎవరై ఉంటాడు? ఆయన విష్ణు భక్తుడే అయి ఉంటాడు. సో కాబట్టి ఆయన ఎంతో భక్తితోటి ఆయనకి ఇచ్చినటువంటి సేవ అనుకుని ఆయన ఏం చేస్తాడు, ఈ యొక్క సందేశాన్ని తీసుకుని ఆయన ద్వారకకి వెళ్తారన్నమాట. ద్వారకకి వెళ్ళేసరికి అక్కడ ద్వారపాలకులు చూస్తారు, ఇలాగా శ్రీకృష్ణుడిని కలవాలి, నేను ఇలాగా విదర్భ రాజ్యం నుంచి వచ్చాను, అక్కడ మా రాకుమార్తె యొక్క సందేశం తీసుకుని వచ్చాను అని చెప్పి చెప్తారన్నమాట. చెప్పిన తర్వాత ఆయన భటులందరూ కూడా లోపలికి పంపిస్తే వెంటనే శ్రీకృష్ణుడు ఆయన యొక్క ఆసనం పై నుంచి లేచి ఆయన ఏం చేస్తారు, బ్రాహ్మణుణ్ణి ఒక బంగారపు సింహాసనం మీద ఆయన్ని కూర్చోబెట్టి ఆయనకి పరిచర్యలు చేసి అంతా కూడా ఆయనకి పరిచర్యలన్నీ కూడా చేస్తారనమాట. సో పరిచర్యలంతా కూడా చేసి ఆయనకి స్నానము, అనుష్ఠానము అవన్నీ కూడా చేపించి ఆయనకి చక్కగా పానుపు మీద ఆయన విశ్రాంతి తీసుకునేలాగా చేస్తారన్నమాట. అప్పుడు విశ్రాంతి తీసుకున్నటువంటి సమయంలో శ్రీకృష్ణ భగవానుడు వచ్చి ఆ బ్రాహ్మణుడి యొక్క పాదాలని తన ఒళ్ళో పెట్టుకుని పాదాలని ఆయన ఏం చేస్తుంటారు, పాద సేవ చేస్తూ అప్పుడు బ్రాహ్మణుడిని అడుగుతారనమాట. ఏమని అడుగుతారు, బ్రాహ్మణోత్తమ మీ తపస్సు నిర్విఘ్నంగా జరుగుతుందా, మీ మనస్సు శాంతిపూర్ణంగా ఉందా అని చెప్పి ఆయన ప్రశ్నిస్తారనమాట. ఎందుకంటే కనుక వచ్చిన వాళ్ళు ఏ వర్ణానికి ఉన్నారు, ఏ ఆశ్రమంలో ఉన్నారు అని చూసి దాన్ని బట్టి కూడా ప్రశ్నలు వేస్తూ ఉంటారన్నమాట. సో కృషుల ప్రశ్నలు అవన్నీ కూడా వేసినప్పుడు వాళ్ళ యొక్క వృత్తి ఏమిటి, వాళ్ళ యొక్క వర్ణం ఏమిటి అని చెప్పి చూసి దాన్ని బట్టి యోగక్షేమాలని విచారించాలన్నమాట. సో బ్రాహ్మణుల యొక్క లక్షణాలు ఏముంటుంది, శుచిత్వము, సమచిత్వము, ఆత్మ నిగ్రహ, క్షమ, ఇవన్నీ కూడా ఉంటాయి వాళ్ళకి. సో కాబట్టి శ్రీకృష్ణ భగవానుడికి ఇక్కడ బ్రాహ్మణుడికి ఏంటి, శ్రీకృష్ణ భగవానుడు దేవాదేవుడు అని తెలుసు. సో కానీ ఏంటి, ఆయన ఒక మానవుడి యొక్క పాత్ర పోషిస్తూ ఉన్నారు ఆయన. సో కాబట్టి ఆయన ఏం చేస్తారు, ఒక ఉత్తమమైనటువంటి రాజు ఏ విధంగా, క్షత్రియుడు ఏ విధంగా ప్రవర్తించాలో ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారనమాట. సో ఆ విధంగా చేస్తూ ఉండడం వల్ల అందులో ఏంటంటే క్షత్రియుల యొక్క విధి ఏమిటి, బ్రాహ్మణులకి గౌరవాన్ని చూపించడం. ఏమని అడిగారు, ఓ బ్రాహ్మణ ఉత్తమ, మీరు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, సంతుష్టిగా ఉండాలి. మీరు అలా ఉన్నప్పుడే ఏమవుతుంది, మీ యొక్క ధర్మాల నుంచి తప్పిపోకుండా ఉంటారు అని చెప్పేసి ఆయన యొక్క బ్రాహ్మణులకు ఉండాల్సినటువంటి లక్షణాల గురించి అవన్నీ కూడా చెప్తూ ఉన్నారన్నమాట. సంతుష్టో యర్హి వర్తేత బ్రాహ్మణో ఏన కేనచిత్ అహీయమానా స్వాదత్మాత్సా యస్యాఖిలా కామధ్ అసంతుష్టో సకృల్లో కానోప్నోత్యపి సురేశ్వరః అకించనోపి సంతుష్టః సేతే సర్వాంగ విజ్వరః. వాసవి మాతాజీ 31వ శ్లోకము, లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ 32వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. బ్రాహ్మణుడు తనకు లభించిన దానితో సంతుష్టుడై స్వధర్మం నుండి వైదొలిగినప్పుడు అట్టి ధర్మమే అతనికి సమస్త కోరికలను ఈడేర్చున్నట్టి కామధేను కాగలదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. అసంతుష్టుడకు బ్రాహ్మణుడు ఇంద్రపదమును పొందినను ఒక లోకము నుండి వేరొక లోకమునకు నిర్విరామముగా పరిభ్రమించుచుండును. కాని సంతుష్టుడకు బ్రాహ్మణుడు అకించనుడయ్యను సర్వాంగ తాప శూన్యముగా
సుఖముగా విశ్రమించును. భాష్యం. అసంతుష్టులు దేహమంతయు తాపమును పొందుచు పలు రోగములకు గురి అగుదురు. కానీ సంతుష్టుడకు బ్రాహ్మణుడు ఏదియును లేనివాడయ్యును శాంతుడు స్థిరుడును అయి ఉండును. అతని దేహమునందు గాని మనసులో గాని ఎటువంటి కష్టము ఉండదు. హరే కృష్ణ. విప్రాన్ స్వలాభ సంతుష్టాన్ సాధూన్ భూతా సుహృత్తమాన్ నిరహంకారిణ శాంతా నమస్యే శిరసాకృత్ సకృత్. మహాలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామాలు. తమకున్న దానితో సంతుష్టులయ్యడు బ్రాహ్మణులకు నేను గౌరవముతో శిరము వంచి పదే పదే నమస్కరించదను. సాధువులు నిరహంకారులు శాంతులునై వారు సకల జీవులకు ఉత్తమ హితేషులై ఉందరు. భాష్యము ప్రభుపాదుల వారికి జై. స్వలాభం అనగా ఆత్మలాభమనియు ఆత్మానుభూతి అర్థమని శ్రీధర స్వామి వివరించిరి. ఆ విధముగా బ్రాహ్మణుడు లౌకిక లాంఛనములు లేదా సౌకర్యములపై ఆధారపడక సర్వదా తన ఆధ్యాత్మిక జ్ఞానముతోనే సంతుష్టుడై ఉండును. దండం ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. యచ్చిత్వా కుశలం బ్రహ్మన్ రాజతో యస్య హి ప్రజాః సుఖం వసంతి విషయే పాల్యమానాః సమే ప్రియః. ఆశం లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ఓ బ్రాహ్మణుడా, మీ క్షేమమును గురించి మీ రాజు లక్ష్య పెట్టుచున్నాడా? ఎవని రాజ్యమున ప్రజలు చక్కగా పాలించబడిన వారై సుఖముగా నుందురో అట్టి రాజు నాకు పరమ ప్రియుడు. హరే కృష్ణ. యతస్త్వమాగతో దుర్గం నిస్తీర్యేహాయదిచ్ఛయా సర్వం నో బృహ్య గుహ్యం చేత్కిం కార్యం కరవామతే. ఏవం సంపృష్ట సంప్రశ్నో బ్రాహ్మణ పరమేష్టినా లీలా గృహీత దేహేన తస్మై సర్వామవర్ణయ. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ. 2 శ్లోకాలు అనువాదము సుభారత్న మాతాజీ. 36వ శ్లోకం భాష్యం. హరే కృష్ణ ప్రభుజీ. దుర్గమగు సముద్రమును దాటి నీ వెచ్చట నుండి ఇచ్చటికి వచ్చితివి. ఓ కార్యార్థమే వచ్చితివి. అది రహస్యము కానిచ అంతయు నాకు వివరించవలసినది. నేను చేయవలసినదేమిటో తెలియజేయుము. 36. లీలా అవతారుడగు భగవానుడు ఆ విధముగా అడుగగా బ్రాహ్మణుడు అతనికి సమస్తమును తెలియజేశాను. హరే కృష్ణ. భాష్యము. గృహీత అను పదమునకు పట్టుకొనుట లేదు గ్రహించుట అని అర్థము చెప్పవచ్చును. అనగా ఏదేని విషయము తెలుసుకొనుట లేదా అవగతము చేసుకొనుట అని కూడా దాని భావము. కనుక భగవానుడు దివ్య లీలా ప్రదర్శనము కొరకు అరుదించినప్పుడు అతని దివ్య దేహము భక్తులు అనుభూతమగునని అవగతమగునని లేదా వారిచే గ్రహించబడునని తెలుసుకొనవలెను. ఈ లీలలు ఏవో విపరీత తలంపులతో కూడినవి గాక ఒక జటిల కార్యక్రమాల్లోని అంశభూతములై ఉన్నవి. తన ఎడ సహజముగు ప్రేమ భక్తి కలిగినట్లు బద్ధజీవులను జాగృత పరిచి వారిని తన ధామమునకు చేర్చుటకు భగవానుడు స్వయముగా అట్టి కార్యములు రచించి నెరవేర్చుచుండును. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఎవరైనా వస్తే గనక మనం వాళ్ళు అడుగుతాం కదా, వాళ్ళని మీరు ఎలా ఉన్నారు, బాగానే ఉన్నారా, మీ ఉద్యోగం అన్ని బాగానే ఉన్నాయా, మీ ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా, మీ ఊర్లో వాళ్ళందరూ కూడా బాగున్నారా అని చెప్పి మనం అడుగుతాం కదా. అలాగే శ్రీకృష్ణ భగవానుడు కూడా ఆ యొక్క బ్రాహ్మణుడిని ఆయన యొక్క వృత్తి ప్రకారము ఆయన అడిగారు అనమాట. సో ఏమని అడుగుతున్నారు? సో మీరు బ్రాహ్మణుడు అని అంటే కనుక నిత్య సంతుష్టిగా ఉండాలి. సో ఎప్పుడైతే కనుక ఆయన సంతుష్టుడై ఉంటారో సో ఆయన ఏం చేస్తాడు? సంతుష్టిగా ఉన్నప్పుడు ధర్మ నియమ పాలన అంతా కూడా చక్కగా చేస్తాడు అనమాట. సో ఒకవేళ కనుక ఆయనకి సంతుష్టి లేకపోతే కనుక ఏమవుతుంది?
ఇంద్రుడి పదవి వచ్చినా సరే ఏమవుతుంది, ఆయనకి సంతోషం అనేటువంటిది ఉండదు. కానీ సంతుష్టిగా ఉంటే కనుక బ్రాహ్మణుడు చాలా ప్రశాంతంగా ఉండగలుగుతాడు అనమాట. సో అందుకని చెప్పేసి ఏం చేయాలి, బ్రాహ్మణుడు అనేటువంటి వాడికి సాటిస్ఫాక్షన్ అనేది చాలా ముఖ్యం అన్నమాట. సో ఆ తర్వాత మళ్ళీ ఆయన ఏమడుగుతున్నారు, మీ రాజ్యంలో మీ రాజుగారు బాగానే ఉన్నారా, ఆయన చక్కగా పరిపాలన చేస్తూ ఉన్నారా, మీ బ్రాహ్మణులు చెప్పిన మాటలన్నీ కూడా వింటూ ఉన్నారా, మీ అందరి గురించి కూడా చాలా చక్కగా ఆ యొక్క కేర్ అనేది తీసుకుంటూ ఉన్నారా, మీ యొక్క మంచి చెడ్డలు బాగోగులు అన్ని కూడా చూసుకుంటూ ఉన్నారా. సో అని చెప్పేసి ఆ యొక్క రాజుగారు ఆయన ఏ విధంగా రాజ్యం చేస్తున్నారు, సో ఎక్కడైతే కనుక రాజ్యంలో చక్కగా పరిపాలింపబడతారో సుఖంగా ఉంటారో అటువంటి రాజు నాకు చాలా ఇష్టము అని చెప్పి ఆయన చెప్తారనమాట. ఆ తర్వాత ఇంకా చివరిగా ప్రశ్న వేస్తారనమాట. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు, ద్వారకలో ఉన్నారు. ద్వారకలో ఉన్నారంటే కనుక ఏమవ్వాలి, సముద్రం దాటుకుని రావాలి ద్వారకకులకు రావాలంటే కనుక మెయిన్ ల్యాండ్. సో విదర్భ అనేటువంటిది ఎక్కడుంది మనకి, నాగ్పూర్ దగ్గర ఉంది అనమాట ప్రస్తుతం విదర్భ. సో ద్వారక ఎక్కడుంది మనకి, గుజరాత్ కోస్ట్ లో ఉంది ఇప్పుడు. సో ఈయన బ్రాహ్మణుడు ఎక్కడికి వచ్చారు, సో నాగ్పూర్ దగ్గర నుంచి, నాగ్పూర్ అంటే కనుక ఇండియాకి సెంటర్ అన్నమాట. సో అక్కడి నుంచి గుజరాత్ లో కోస్ట్ లో ఈ యొక్క ద్వారకా నగరం ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళారు. సో ఇంచుమించు ఒక 1500 కిలోమీటర్లు ఉంటుంది రెండింటి మధ్యలో దూరం. సో ఆయన ఇంత దూరం మీరు ఎందుకు వచ్చారు, ఆ తర్వాత ఈ సముద్రం దాటి మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు, ఏదైనా పని మీద వచ్చారా ఇక్కడికి, సో అది రహస్యం కాకపోతే కనుక నాకు వెంటనే చెప్పండి, నేను ఏమైనా చేయాల్సింది ఏమైనా ఉంటే కనుక చెప్పండి అని చెప్పేసి బ్రాహ్మణుడు ని ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు అడిగారనమాట. ఆయన సర్వాంతర్యామి, ఆయనకి తెలియదు ఏమని చెప్పండి, అయినా సరే ఆయన లీల చేస్తున్నారు కాబట్టి ఆయన బ్రాహ్మణుడిని అడుగుతారనమాట. సో ఆయన ఏం చేస్తున్నారు, బ్రాహ్మణుడు ఆయన మొత్తం అంతా కూడా ఆయనకి వివరించి చెప్పారనమాట. ఏ విధంగా ఎవరు పంపించారు, ఆయన్ని ఏం జరుగుతుంది వాళ్ళ యొక్క రాజ్యంలోనూ, రుక్మిణీదేవి ఏ యొక్క సంకటంలో ఉంది అని చెప్తూ మొత్తం అంతా కూడా వివరించి రుక్మిణీదేవి ఒక ఉత్తరం రాసి పంపిస్తుంది అనమాట. సో మొట్టమొదటి ప్రేమలేఖ అది. సో ఆ ప్రేమలేఖలో ఆవిడ ఏం రాసింది అని చెప్పేసి మనకి ఇప్పుడు వర్ణన అంతా కూడా వస్తుంది. సో బ్రాహ్మణుడు ఏం చేస్తారు, శ్రీకృష్ణ భగవానుడికి ఆ యొక్క రుక్మిణీదేవి రాసి ఇచ్చినటువంటి ఆ యొక్క ఉత్తరాన్ని చదివి వినిపిస్తారనమాట. శ్రీ రుక్మిణ్యువాచ శ్రుత్వా గుణాన్ భువన సుందర శృణ్వతాం తే నిర్విశ్య కర్ణ వివరైర్హరతో జ్ఞతాపం రూపం దృశాం దృశి మతామఖిలలాబ్ధ లాభం త్వయాచ్యుతా విశతి మపత్రపం మే. చంద్రమాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. బ్రాహ్మణుడు చదివి వినియోగించేది పత్రంలో శ్రీ రుక్మిణీదేవి పలికెను. భువన సుందర అచ్యుత, సోదల కష్టములలోనికి ప్రవేశించి వారి దేహ క్లేశములను హరించినట్టు నీ గుణములను విని దర్శించిన వారి సకల అభిష్టములు ఈడ్చేసినట్టు నీ సౌందర్యం గురించి నీ సౌందర్యం ఆకర్ణించి అజ్ఞాతహీనుడు నా మనసును నీయందే లగ్నం ఉంచుతుంది. భాష్యముల ప్రపాదుల వారి భాష్యముల ప్రపాదుల వారికి రుక్మిణీదేవి రాచకన్య, ధైర్య సాహసములు కలది. పైగా శ్రీకృష్ణునికి కోల్పోవుట కన్నను ఆమెకు మరణమే ప్రియమైనది. ఈ విషయం నన్నింటిని విచారించినదై ఆమె నిష్కపటము వృక్షము స్పష్టమైన పత్రము శ్రీకృష్ణునికి రాసినదై వచ్చి తనను తీసుకుని పొమ్మని అతన్ని అర్థించింది. హరే కృష్ణ ప్రభు. ముకుంద మహతి కులశీల రూపా విద్యా వయోద్రవిణధామ ధీరాత్మతుల్యం ధీరాపతిం కులవతీ న వృణీత కన్యా
కాళే నృసింహ నరలోకమనోభిరామం. లక్ష్మీపార్వతి ముత్తశ్శి. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. ఓ ముకుంద, కులము, శీలము, రూపము, విద్య, వయస్సు, ధనము, ప్రభావములందు నీవు నీకు నీకు నీవే సమానుడవు. ఓ పురుష సింహమా, నీవు నరలోక మనోభిరాముడవు. ఉత్తమ వంశజురాలు, ధీరరాలు వగు ఏ కన్యకు యుక్త సమయము అరుదించినప్పుడు నిన్ను పతిగా వరించకూడును. హరే కృష్ణ. థ్యాంక్ యూ. తన్మే భవాన్ కులు వృతం పతిరన్యజాయాం ఆత్మా పితశ్చ భవతోత్ర విభో విధేహి మా వీరభాగమ విమర్శతు చైద్య ఆరాత్ గోమా యువన్ మృగ పతేర్బలిమన్ భుజాక్ష. పద్మిని ముత్తశ్శి. హరే కృష్ణ ప్రభు కనుక నేను నిన్ను పతిగా ఎన్నుకుంటుని నీకే ఆత్మ సమర్పణ స్థాపించుకుని ఓ సర్వశక్తివంతుల తత్పరమే అరుదించి నన్ను పత్నిగా చేసుకొనుము. ఓ కమలలోచన, సింహపు పాలి సొమ్మును అపహరించే యత్నించడి నక్కవలే శిశుపాలుడు ఎన్నడును నీ వీర భాగమును స్పృశించకుండుగాక. హరే కృష్ణ. థ్యాంక్ యూ కవి. ఉత్తేష్ట దత్త నియమవ్రత దేవ విప్రా గుర్వర్చనాధిభిరలం భగవాన్ పరేశః ఆరాధితో యది గదాగ్రజయేత్య పాణిం గృహ్ణాతు మేన దమఘోష సుతాదయోన్యే. విజయలక్ష్మి మాతాజీ. అనువాదము భాష్యం నాగం సహిత మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ధన్వత్ ప్రణాం. పుణ్యకార్యములు, యజ్ఞములు, దానములు, వ్రత నియమములు, దేవ బ్రాహ్మణ గురుజనులు అర్చనము మన్నుగవాని ద్వారా నేను దేవదేవుని తగినంతగా అర్చించు ఉంటినేనేని గదాగ్రజుడే వచ్చి నా కర్మను పట్టుగాక, దమఘోష సుతాదులు నన్ను చేపట్టుకుందురుగాక. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. కృష్ణ ప్రభుజీ. భాష్యము. ఆచార్యులు ఈ శ్లోకమును ఇట్లు వ్యాఖ్యానించిరి. ఒకే ఒక్క జీవితములోని ప్రయత్నములచే ఎవ్వడును శ్రీకృష్ణుని పొందజాలడని రుక్మిణి తలచెను. అందువలన శ్రీకృష్ణుడు వచ్చినట్లుగా ఒప్పించుటకై ఆమె ప్రస్తుత జన్మలోను పూర్వ జన్మలలోను తాను చేసినట్టి పుణ్యకార్యములను గంభీరముగా తెలియజేసినది. హరే కృష్ణ ప్రభు. త్వమధితోహద్వహనే విదర్భాన్ గుప్తః సమేత్య పృతనాపతిభిః పరీతః నిర్మద్య చైత్యమగధేంద్ర బలం ప్రసహ్య మాం రాక్షసేన విధినోద్వహ వీర్యశుల్కాం. శశికళ మాతాజీ. అనువాదం శ్వేత మాతాజీ. భాష్యం. హరే కృష్ణ ప్రభుజీ. ఓ అధిష్ఠుడా, రేపు నా వివాహ కార్యము ఆరంభమగునప్పుడు నీవు గుప్తముగా విదర్భకు అరుదించి నీ సేనాపతులచే పరివృత్తుడవై చైద్య మగధేంద్రుల సేనను అణిచివేసి వీర్య శుల్కంతో వేలిచి నన్ను రాక్షస విధిని వివాహము చేసుకొను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధనప్రణం. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అను గ్రంథమును శ్రీల ప్రపాదుల తెలిపినట్లుగా రాచకులమున బుట్టిన రుక్మిణి దేవికి నిక్కముగా రాచ వ్యవహారములందు మంచి పట్టు ఉన్నది. ఒంటరిగాను గుప్తముగాను నగరములో ప్రవేశించి పిదప సేనాపతులతో పరివృత్తుడు కమ్మని ఆమె కృష్ణునకు సలహానిచ్చినది. అప్పుడు అతడు చేయవలసినది చక్కగా నిర్వహించగలడు. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు రాబో యుద్ధమును లక్ష్మీదేవిని పొందుటకై భగవానుడు చేసిన సముద్ర మంతనముతో పోల్చిరి. అట్టి మంతనములో దివ్య శోభలి
నడి రుక్మిణీదేవి లభింపగలదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో రుక్మిణీదేవి చాలా ఆవిడ రాసి ఇచ్చినటువంటి ఉత్తరంలో చాలా చక్కగా ఆవిడంతా కూడా చెప్పింది అనమాట. ఆవిడకి శ్రీకృష్ణ భగవానుడి పట్ల ఉన్నటువంటి సమర్పణ, ఆవిడ యొక్క భావము, ఆవిడ యొక్క ప్రేమ అంతా కూడా ఆవిడ ఏం చేసింది, మొత్తం అన్ని కూడా తెలిసేలాగా ఆవిడ చాలా బాగా రాసింది అనమాట. ఆ తర్వాత ఆ ఉత్తరంలో కూడా ఇంకా ఆవిడ ఏం చెప్పింది, అసలు అర్జెన్సీ ఏమిటి అనేటువంటి విషయం గురించి కూడా ఆవిడ చెప్పింది. ఎందుకంటే కనుక శిశుపాలుడితోటి నా యొక్క వివాహం నిశ్చయం అయిపోయింది, మీరు కనుక ఆలస్యం చేస్తే కనుక మళ్ళీ నేను శిశుపాలుడు నన్ను ముట్టేసుకుంటాడు, కాబట్టి ఆయన వచ్చే లోపలనే నన్ను మీరు గ్రహించాలి అని చెప్పింది. ఆ తర్వాత ఆవిడకి రాజరిక విషయాలు పద్ధతులన్నింటి మీద కూడా ఆవిడకి చక్కటి అవగాహన ఉంది కాబట్టి ఇంకా శ్రీకృష్ణ భగవానుడికి ఏం చెప్పింది, ఆవిడ ఒక ప్లాన్ కూడా చెప్పింది. సో ఎలాగ మీరు నన్ను తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పి ప్లాన్ చెప్పింది ఆవిడ. ఆ తర్వాత నన్ను రాక్షస వివాహం చేసుకోండి అని చెప్పి ఆ ప్లాన్ కూడా ఆవిడ చెప్పడం జరిగింది అన్నమాట. సో అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మనం చూద్దాం. సో ముందుగా ఆవిడ ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుడికి ఆ పైన ఆవిడికి ఉన్నటువంటి ప్రేమను ఏ విధంగా వ్యక్తం చేసింది అని చెప్పి చూద్దాం. ఏమని చెప్తుంది ఆవిడ, ప్రియమైన కృష్ణ, ఓ అనగా దివ్య సుందరాకార, నీ ఆధ్యాత్మిక రూపము లీలల గురించి ఎవరైనా సరే వాళ్ళ యొక్క చెవుల ద్వారా ఎవరైనా కనుక వింటే కనుక ఏమవుతారు, మొత్తము కష్టాలన్నింటినీ కూడా వదిలిపెట్టేసి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, హృదయంలో నీ యొక్క రూపాన్ని నిలుపుకుని ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళందరికీ కూడా ఆధ్యాత్మిక ప్రేమతోటి వాళ్ళందరూ కూడా నిరంతరము నిన్నే ధ్యానిస్తూ ఉంటారు. సో ఆ విధంగా ఏమవుతాయి, వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా ఆటోమేటిక్ గా తీరిపోతాయి. సో నేనేంటంటే కనుక నీ యొక్క ఆధ్యాత్మిక గుణగణాల గురించి నేను గొప్ప గొప్ప ఋషులు మునులు వాళ్ళందరి దగ్గర నుంచి విన్నాను. సో వినడం మూలంగా నీ పట్ల నాకు ప్రేమ ఉత్పన్నమైంది. ఈ విషయాన్ని నేను సిగ్గు విడిచి బహిరంగంగా చెప్తూ ఉన్నాను. ఏమని చెప్తుంది ఆవిడ, నా హృదయాన్ని నువ్వు ఎప్పుడో దొంగిలించావయ్యా, అపహరించావు. సో నువ్వు పురుష సింహానివి, పురుషోత్తముడివి. సో కాబట్టి ఎవరైనా సరే మళ్ళీ ఆవిడ ఏం చెప్పింది, ముందుగానే ఏమని చెప్తుంది ఆవిడ, నా హృదయాన్ని నువ్వు అపహరించావయ్యా అని చెప్పింది ఆవిడ. సో వెంటనే మళ్ళీ అనుకుంది ఆవిడ, కృష్ణుడు ఇదేంటి ఇవిడ ఇలా అంటుంది, హృదయాన్ని అపహరించావని చెప్తుంది. సో అని చెప్పేసి మళ్ళీ ఆవిడ ఏం చెప్పింది, దానికి సంజాయిషి కూడా మళ్ళీ ఆవిడ చెప్పింది అనమాట, ఒక రీజనింగ్ ఆవిడ చెప్పింది అనమాట. సో ఏమని చెప్తుంది ఆవిడ రీజనింగ్, ఎవరైతే కనుక కృష్ణుడి యొక్క వయస్సు, రూపము, విద్య, ధనము, శీలము, కులము వాటిలన్నిటి యొక్క ప్రభావంలో ఆయనకి మించిన వాళ్ళు ఎవరూ లేరు, ఆయనే సమానుడు. సో ఎవరైనా సరే ఒక కన్య, ధీరురాలైనటువంటి కన్య నీ యొక్క గొప్ప గుణగణాలు వాటన్ని గురించి విన్నటువంటి ఉత్తమ వంశజురాలైనటువంటి కన్య ఎవరైనా సరే మిమ్మల్ని పత్తి కింద వరించకుండా ఎవరైనా ఉంటారా? ముందు ఆవిడ ఏం చెప్పేసింది, నేను మిమ్మల్ని వరించాను ఆల్రెడీ, నేను నా మనసు మీకు ఇచ్చేసానని చెప్పింది. సో వెంటనే ఆవిడ ఏం చెప్తుంది మళ్ళీ, అయ్యో ఇదేంటి ఇప్పుడు అమ్మ ఇలా చెప్తుంది అని కృష్ణుడు అనుకుంటారేమో అని చెప్పేసి, ఎంత మంచి వంశంలో పుట్టినటువంటి అమ్మాయి అయినా సరే మీ యొక్క గుణగణాలను విన్న తర్వాత మిమ్మల్ని వరించకుండా ఎవరైనా ఉంటారా చెప్పండి అని చెప్పి ఆవిడ ఏం చెప్తుంది, ఇంకాను నేను మిమ్మల్ని నా పతి కింద ఎప్పుడో ఎంచుకున్నాను, నేను పూర్తిగా మీకు ఆత్మసమర్పణము చేశాను. సో ఏం చెప్తుంది ఆవిడ, అందుకని వెంటనే వచ్చి నన్ను మీ యొక్క పత్ని కింద చేసుకోండి, మీ భార్య కింద నన్ను చేసుకోండి. ఎలా అయితే కనుక సింహము యొక్క కంట్రోల్లో ఉన్నటువంటి సొమ్ముని గుంట నక్క ఎత్తుకుపోవడానికి ప్రయత్నిస్తుంది, మీరు సింహం లాంటి వాళ్ళు, పురుష సింహము. సో కాబట్టి గుంట నక్క వాళ్ళ లాంటి శిశుపాలుడి నుంచి నన్ను రక్షించి మీ యొక్క సింహభాగము, అది మీ యొక్క ఆస్తి, నేను మీ యొక్క ఆస్తి, కాబట్టి నన్ను మీరు స్వీకరించండి. సో ఇంకా ఆవిడ ఏం చెప్తుంది, అర్జెన్సీ గురించి కూడా చెప్తూ ఉందన్నమాట. ఎందుకంటే కనుక కృష్ణుడి యొక్క ఆ యొక్క కరుణ లభించడము, ఆయన యొక్క సాంగత్యం లభించడం అనేటువంటిది అంత తేలిక కాదు.
సో అందుకే ఆవిడ ఏం చెప్తుంది, తనకున్నటువంటి ఆ యొక్క అదృష్టం గురించి కూడా ఆవిడ చెప్తూ ఉంది. ఏం చెప్తుంది ఆవిడ, ఇంతకు ముందు జన్మల్లో నేను పుణ్యకార్యాలు, యజ్ఞాలు, దానము, వ్రతము ఇవన్నీ కూడా ఎన్నో చేసి ఉండవచ్చు నేను. అందుకే నేను అవన్నీ కూడా చేసి ఉన్నాను కాబట్టి ఈసారి నేను తప్పకుండా మీ యొక్క చేతుల్ని పట్టుకోగలుగుతాను. అంతేకాకుండా ఈ యొక్క శిశుపాలుడి యొక్క దమఘోష సుత, ఎవరు దమఘోష యొక్క సుత ఎవరు, శిశుపాలుడు అన్నమాట. ఆయన చెయ్య నన్ను పట్టుకోకుండా ఉండేలాగా చూడండి. సో అందుకని ఆవిడ ఏం చెప్తుంది, సో శిశుపాలుడు వచ్చి నన్ను ముట్టుకోకముందే మీరు వచ్చి పాణిగ్రహణం చేసి నన్ను ఉద్ధరించండి అని చెప్పి చెప్తూ ఉందన్నమాట. ఇంకా ఆవిడ ఏం చెప్తూ ఉంది, చక్కగా ఆవిడ పద్ధతులన్నీ కూడా తెలుసు కాబట్టి మీరు వెంటనే నన్ను వచ్చి అపహరించి తీసుకుని వెళ్ళి ఈ యొక్క వివాహాన్ని ఆప్ చేయించండి. సో ఈ విధంగా బలవంతంగా వధువుని ఎత్తుకుని వెళ్ళిపోవడం ఏమంటారు, రాక్షస వివాహము అని అంటారు అన్నమాట. సో క్షత్రియుల్లో ఈ విధంగా బలవంతంగా వధువుని ఎత్తుకుని వెళ్ళిపోవడం అనేటువంటిది చాలా చాలా సాధారణం అన్నమాట వాళ్ళందరికీ కూడా. సో అక్కడ ఏం చేస్తారు, అటువంటి పరిస్థితుల్లో ఎవరైతే వరుడు ఉంటారో వరుడు ఏం చేస్తారు, తన యొక్క శక్తి సామర్థ్యాల్ని, శౌర్యాన్ని అందరి ముందు కూడా ప్రదర్శిస్తారన్నమాట. సో అదే విధంగా మీరు ఏం చెప్తుంది ఆవిడ, అక్కడ పెద్ద పెద్ద రాజులు అందరూ కూడా ఉంటారు. చేద్య, మగధేంద్రాదులు అంటే జరాసంధుడు, శిశుపాలుడు, వాళ్ళ యొక్క సైన్యము, ఇంకా చాలా మంది సైన్యాధిపతులు, వాళ్ళందరి యొక్క సైన్యము అందరూ కూడా అక్కడ ఉంటారు. సో అప్పుడు వచ్చి ఏం చెప్తుంది ఆవిడ, వాళ్ళందరినీ కూడా నువ్వు అణిచివేయాల్సింది, ఎందుకంటే కనుక కృష్ణుని ఓడించేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. మీరు వచ్చి వాళ్ళందరినీ కూడా అణిచివేసి వీర శుల్కాన్ని చెల్లించి నన్ను రాక్షస విధి కింద మీరు వివాహం చేసుకోండి అని చెప్పేసి ఆవిడ చెప్తూ ఉందన్నమాట. సో ఆ విధంగా ఐడియా కూడా ఆవిడ ఇచ్చిందనమాట. ఇంకేం చెప్తుందో చూద్దాం. అంతఃపురాంతరచరీమనిహత్య బంధూన్ త్వాముద్వహే కథమితి ప్రవదామ్యుపాయం పూర్వేద్యురస్తి మహతి కులదేవయాత్రా యస్యాం బహిర్నవవధూర్గి రిజాముపేయాత్. శ్వేత మాతజీ అనువాదం చదవండి. భాష్యము శాంతి మాతజీ. హరే కృష్ణ ప్రభుజీ. నేను అంతఃపురములో వసించి ఉందును కనుక నీ బంధువులు కొందరిని వధింపకుండగా నిన్ను ఎట్లు హరించగలను అని నీవు తలచుచుండవచ్చును. కానీ దానికి నేను ఒక ఉపాయమును చెప్పెదను. వివాహమునకు ముందు దినము కులదేవత పూజార్థము ఒక మహాయాత్ర జరగగలదు. దాని అందు నవవధువు పురమునకు బయట గల గిరిజాదేవి ఆలయమునకు వెళ్ళగలదు. హరే కృష్ణ. భాష్యం ప్రపాదికి జై. శ్రీకృష్ణుడు చెప్పబోయేడి అభ్యంతరమును చతురాలకు రుక్మిణీదేవి ముందే ఊహించినది. శిశుపాలుడు, జరాసంధుడు వంటి దుష్టులను అణచివేయుటలో కృష్ణునకు నిక్కముగా ఎటువంటి అభ్యంతరము ఉండకపోవచ్చును. కాని స్త్రీ జనులు వసించడే అంతఃపుర మార్గమున తన దారికి అడ్డు తగిలడి రుక్మిణీదేవి బంధువులను గాయపరచుటకు లేదా వధించుటకు అతడు ఎంత మాత్రము ఒప్పుకొనకపోవచ్చును. గిరిజాదేవి దుర్గా మందిరమునకు వెడలడి యాత్ర లేదా అచటి నుండి తిరిగి వచ్చడి యాత్ర బంధుహాని లేకుండా రుక్మిణిని హరించుటకు శ్రీకృష్ణునికి చక్కని అవకాశమును అవసరగలదు. హరే కృష్ణ. యస్యాంగి పంకరజస్వపన్నం మహాంతో వాంఛంత్యుమాపతిరివాత్మతమోపహత్యై యర్హం భుజాక్షల నలభేయ భవత్ప్రసాదాం జహ్యామసూన్రత కృసాన్ సతజన్మిభిః స్యాత్. శివలక్ష్మి మాతజీ 43వ శ్లోకం అనువాదం భాషించండి. హరే కృష్ణ ప్రభుజీ. ఓ పద్మనేత్రుడా, శివుని వంటి మహాత్ములే నీ పాదపద్మ రజములో స్నానము చేసి తమ అజ్ఞానము పోగొట్టుకొనగోరెదరు. ఒకవేళ నేను నీ అనుగ్రహమును పొందజాలనిచో తీవ్రమగు తపస్సుసే కృషించి నా ప్రాణమును విడిచెదను. తదనంతరము 100 కొలది జన్మల యత్నముసే నీ కరుణను పొందెదను.
భాష్యము శీల ప్రభువుల వారికి జై. శ్రీకృష్ణుని ఎడ దివ్యురాలగు రుక్మిణీదేవి యొక్క అసాధారణమగు సమర్పణ భావము కేవలము ఆధ్యాత్మిక స్థితిలోనే సాధ్యము కానీ లౌకిక అనురాగముతో కూడిన దుర్బల జగత్తులో కాదు. హరే కృష్ణ ప్రభుజీ. బ్రాహ్మణం వాచ ఇత్యేత గుహ్య సందేశా యదూదేవా మయా కృతాః విమృశ్య కర్తుం యచ్ఛాత్రా ప్రియతాం తదనంతరం. మల్లేశ్వరి మాతాజీ మీరు అనువాదం చదవండి, శివలీల మాతాజీ భాషించదు. శ్రీకృష్ణ ప్రభుజీ ధన్వత్ ప్రణామాలు. బ్రాహ్మణుడు పలికారు, యదుదేవా, ఈ రహస్య సందేశంను నేను తెచ్చియుంటిని. ఇటు పరిస్థితిలో చేయవలసిందేదో చక్కగా ఆలోచించి దానిని వెంటనే చేయము. హరే కృష్ణ. భాష్యం. బ్రాహ్మణుడు అరుదించిన పిమ్మట రుక్మిణీదేవి అంతఃపురంలో ఏకాంతముగా కేవలము శ్రీకృష్ణుని ఉద్దేశించి వ్రాయబడిన రహస్య సందేశమును విప్పెను. రుక్మిణిచే స్వయముగా ఎంచుకొనబడిన అట్టి నమ్మకస్తుడైన బ్రాహ్మణుడు ఆ సందేశము యొక్క రహస్యమును తాను భగ్నమునర్చలేదని గుహ్య సందేశాహ అను పదప్రయోగమునే ఇచ్చట ధ్రువపర్చున్నాడు. కేవలము శ్రీకృష్ణుడే దానిని వినియుండెను. రుక్మిణీదేవి వివాహ సమయము శీఘ్రగతిన సమీపించుచున్న కారణమున ఆ దేవదేవుడు వెంటనే కార్యసన్నద్ధుడు కావలసి ఉన్నది. మహాశక్తి సంపన్నుడు యదువంశమునకు అధిపతిగా శ్రీకృష్ణుడు వెంటనే నిర్ణయము తీసుకొని అవసరమైన తన అనుయాయులను వెంట తీసుకొని పోవలెనని యదుదేవ అను పదము సూచించును. శ్రీమద్ భాగవతమునందలి శ్రీకృష్ణునికి రుక్మిణీదేవి సందేశమును పంపుట అను దశమస్కందములోని 52వ అధ్యాయమునకు శ్రీల ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతమగు భాష్యము సమాప్తము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే హరే. హరే హరే. సో ఏమని చెప్తుంది రుక్మిణీదేవి? మీరు వచ్చి యుద్ధం చేసి నన్ను తీసుకుని వెళ్ళిపోండి, రాక్షస వివాహ పద్ధతిలో నన్ను పాణిగ్రహణం చేసి నన్ను తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పి ఆవిడ చెప్తుంది అనమాట. సో మళ్ళీ శ్రీకృష్ణ భగవానుడు ఆవిడ ఏంటంటే కనుక ఆవిడ ఎలా ఉందో చూడండి. కృష్ణుడు ఏమి ఆలోచిస్తాడు ఆయన, సో దానికి కూడా ఆవిడ ముందుగానే ఆవిడ సమాధానం రాసిచ్చి పంపించేసింది అనమాట. ఏమాత్రం ఆయనకి సంశయం ఏదైనా వస్తుందేమో అని చెప్పేసి. ఏమంటుంది? సో రుక్మిణీదేవి ఎక్కడ ఉంటుంది? ఆవిడ అంతఃపురంలో ఉంటుంది. ఆవిడని తీసుకుని వెళ్ళాలంటే కనుక అంతఃపురం మీద దాడి చేయాలి. అంతఃపురం మీద దాడి చేయాలి అని అంటే కనుక ఏమిటి? బంధువులు, అదేవిధంగా స్త్రీలు, వీళ్ళందరూ కూడా ఉంటారు. రాజులు, వేళ సైన్యం, వీళ్ళందరూ కూడా ఉంటారు. మరి వీళ్ళందరినీ కూడా చంపితేనే కానీ రుక్మిణీదేవిని తీసుకుని వెళ్ళడం కుదరదు. సో నేను వీళ్ళందరినీ కూడా చంపాలా అని చెప్పి ఈయన ఆలోచిస్తారేమో అని చెప్పేసి ఆవిడ ఏం చేసింది? దానికి కూడా మళ్ళీ ఇంకొక ప్లాన్ ఆవిడ చెప్పేసింది అనమాట. ఏం చెప్పింది ఆవిడ ప్లాను? సో మా యొక్క వంశాచారం ప్రకారము దుర్గాదేవి ఆలయానికి వివాహానికి ఒక రోజు ముందు మేము వెళ్ళి అర్చన చేసుకోవడానికి వెళ్తాము. అక్కడికి వెళ్ళినప్పుడు మేము ఎక్కడికి వెళ్తాము? అది నగరానికి బయటికి వెళ్తాము. అటువంటి సమయంలో మీరు వచ్చి నన్ను అపహరించుకుని వెళ్ళిపోండి అని చెప్పి ఆవిడ ఆ విధంగా చేస్తే కనుక ఏమవుతుంది? ఎక్కువ మందిని అది కూడా ఎవరిని కూడా ఏమీ మీరు చంపాల్సినటువంటి అవసరం ఏది కూడా ఉండదు అని చెప్పి చెప్పింది. సో ఇక్కడతోటి సందేశం పూర్తయింది అనమాట. కానీ ఆవిడ ఇంకా ఆలోచిస్తుంది అనమాట రుక్మిణీదేవి. ఒకవేళ కృష్ణుడు నేనంత అర్హత లేదేమో, నాకు అంతటి అర్హత లేదేమో, కృష్ణుడికి నేను నా యొక్క కోరికని నేను వ్యక్తపరుస్తూ ఉన్నాను, కానీ ఆయన నన్ను స్వీకరించాలి అని చెప్పేసి, నన్ను అంగీకరించాలి అని చెప్పేసి ఆయనకేం కంపల్సరీ ఏం కాదు అది. సో ఆవిడ ఇంకా ఏం చెప్తుంది? ఆవిడ శివుడు వంటి వాళ్ళు కూడా
కృష్ణుడి యొక్క పాద పద్మ రజాన్ని పొందడానికి ఎప్పుడు కూడా వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా రెడీగా ఉంటారు. వాళ్ళందరూ కూడా రెడీగా ఉంటారన్నమాట. సో ఆయన యొక్క పాదాల దగ్గర వచ్చినటువంటి గంగా జలాన్ని కూడా ఏం చేశారు, ఆయన తన యొక్క తల మీద పెట్టుకున్నారు శివుడు. సో కాబట్టి అటువంటి శివుడికే నిన్ను పొందడం కష్టమైతే కనుక నాలాంటి క్షత్రియ కన్యకి పొందడం అనేటువంటిది ఇంకెంత కష్టం అవుతుందో ఏమో. ఒకవేళ కనుక నేను సరైనటువంటి పుణ్యం చెయ్యలేదేమో, ఒకవేళ నా పుణ్యం ఏదైనా సరిపోదేమో, ఒకవేళ సరిపోకపోతే కనుక నేను ఎన్ని జన్మలైనా సరే ఎత్తి తపస్సు చేసుకుంటూ ఉండి నీ యొక్క కరుణ కోసం నేను ఏం చేస్తూ ఉంటాను, వెయిట్ చేస్తూ ఉంటాను. నేను నీ యొక్క కరుణ పొందడం కోసం నేను ఎన్ని జన్మలైనా సరే ఎత్తడానికి సిద్ధపడుతూ ఉన్నాను నేను. సో మీ యొక్క కరుణ పొందడానికి నేను ఉపవాసాలు, ఇంద్రియ నిగ్రహాలు లాంటి కఠోర నిష్టలు ఏవైనా సరే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను. ఒకవేళ కనుక మీరు రాకపోతే నేను నా ప్రాణాలనైనా వదిలిపెట్టడానికి వెనకాడను అని చెప్పేసి ఆవిడ అల్టిమేట్ గా శ్రీకృష్ణ భగవానుడికి ఆ యొక్క ఉత్తరంలో ఆవిడ చెప్పేసింది అనమాట. సో ఇటువంటి దృఢ సంకల్పము, దృఢ దీక్షే కృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి చెల్లించాల్సినటువంటి మూలము. సో ఈ విధంగా బ్రాహ్మణుడు ఏం చేస్తారైనా రుక్మిణీదేవి రాసి ఇచ్చినటువంటి ఆ యొక్క ఉత్తరాన్ని ఆయన ఎవరు లేనటువంటి సమయంలో, అంతఃపురంలో కేవలం శ్రీకృష్ణుడు మాత్రమే ఉన్నటువంటి సమయంలో ఆ యొక్క ఉత్తరాన్ని అంతా కూడా చదివి వినిపిస్తారన్నమాట. వినిపించిన తర్వాత ఇప్పుడు ఏమని చెప్తారు, ఓ యదుదేవా. యదుదేవా అంటే కనుక యాదవులందరూ కూడా, యాదవ సైన్యం అంతా కూడా మీ యొక్క నియంత్రణలోనే ఉంది. సో మీరు విన్నారు కదా, విన్నదాని తర్వాత దీని మీద ఏమి చేస్తారో ఏమి చెయ్యాలో మీరు ఆలోచించండి. ఏమి చేస్తారో ఏమి చేయాలో ఆలోచించండి, ఎలా చేయాలో కూడా మీరు ఆలోచించండి, మీ ఇష్టము. కానీ ఏంటి, ఏది చేసినా సరే మీరు వెంటనే చేయవలసింది. ఎందుకంటే కనుక మన దగ్గర ఎక్కువ సమయం లేదు. ఎందుకంటే వివాహం ఆల్రెడీ నిశ్చయం అయిపోయింది, వాళ్ళందరూ కూడా వచ్చేస్తున్నారు. వరుడు వైపు నుంచి వాళ్ళందరూ కూడా వచ్చేస్తున్నారు, మన దగ్గర ఎక్కువ సమయం లేదు. కాబట్టి ఏమి చెయ్యాలన్నా సరే మీరు వెంటనే చేసి నిర్ణయం తీసుకోండి, ఏదో ఒకటి చేయండి అని చెప్పేసి బ్రాహ్మణుడు ఏం చేస్తారు, శ్రీకృష్ణ భగవానుడికి విన్నవిస్తారనమాట. సో ఇక్కడతోటి ఒక అధ్యాయం పూర్తవుతుంది. సో రేపు అధ్యాయంలో మళ్ళీ ఆవిడ రుక్మిణీదేవిని ఏ విధంగా ఎత్తుకుని వెళ్ళిపోయారు అనేటువంటిది రేపు చూద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఇప్పుడు 40వ శ్లోకం 41వ శ్లోకంలో ఒకసారి చూడండి. 40వ శ్లోకంలో చెప్తారు కదా, రుక్మిణీ మాత పుణ్యకార్యములు గాని, యజ్ఞాలు గాని, దానాలు గాని, వ్రత నియమములు గాని, అంటే దేవ బ్రాహ్మణ గురుజనుల అర్చనము మున్నగువాన్ని ఇవన్నీ నేను చేశానేమో, మీరే వచ్చి నా చేయి పట్టుకోవాలి అని అడుగుతారు కదా. ఆ అమ్మవారు సముద్ర మదనం నుంచి వచ్చారు అని అంటారు. అంటే శ్రీమతి రాధారాణి యొక్క అవతారమే ఇట్లాగా లక్ష్మీదేవులుగా వస్తారు అని అంటారు కదా. మరి ఆ లక్ష్మీదేవిగా వచ్చే ఆవిడ ఇన్ని చెయ్యాలా, ఇన్ని చేస్తారా? ఇక్కడ మనకి 41వ శ్లోకంలో విశ్వనాథ్ చక్రవర్తి ఠాగూర్లు చెప్తారు చూడండి, లక్ష్మీదేవిని పొందుటికే భగవానుడు చేసిన సముద్ర మదనంతో పోల్చిరి అని అంటారు కదా. లక్ష్మీదేవి మరి సముద్ర మదనం నుంచి కదా వచ్చారు, ఆవిర్భావం జరిగింది. ఇక్కడ అంటే రెండింటిని ఎట్లాగనేది నాకు అర్థం కాలేదు. ఒకసారి చెప్పరా? రుక్మిణీ మాత లక్ష్మీదేవి కిందే అంటారు కదా, లక్ష్మీదేవి రుక్మిణీ మాతగా వచ్చింది అని అంటారు కదా. ఆవిడ ఇక్కడ ఎందుకని ఆ మాట అన్నారు? పుణ్యకార్యాలు, యజ్ఞాలు, దానాలు ఇవన్నీ చేశానేమో అని. ఇక్కడ 2 రకాలు మనం మిక్స్ చేస్తున్నారు మీరు. సో ఒకటి ఆధ్యాత్మికము, రెండవది లీలలో చేసేటువంటి విషయము అన్నమాట. సో ఆధ్యాత్మికంగా చూస్తే కనుక రుక్మిణీదేవి రాధారాణి యొక్క అంశావళి. సో ఆవిడ లక్ష్మీదేవి. సో కాబట్టి శ్రీకృష్ణుడిని ఆవిడ వివాహం చేసుకోవడం అనేటువంటిది అది కన్ఫర్మ్ అది. సో లీలలో అది జరిగేటువంటి విషయమే. సో కాబట్టి ఆ యొక్క ఉద్దేశ్యంలో మనకి ఆచార్యులందరూ కూడా ఏం చెప్తూ ఉన్నారు, లక్ష్మీదేవిని పొందడానికి చేసిన సముద్ర మంథనంతో పోల్చారు. ఇంకా యుద్ధం జరుగుతుంది ఇప్పుడు తర్వాత. ఇక్కడికి ఆవిడేదో రుక్మిణీదేవిని ఆయన వెంటనే ఎత్తుకుని వచ్చేసిన వెంటనే కూడా మళ్ళీ ఏం జరుగుతుంది, ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది అక్కడ. రుక్మి అంతా కూడా సైన్యాన్ని వేసుకుని వస్తారు, బలరాముడు కూడా వస్తారు, ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది.
సో అక్కడ సముద్ర మంథనంతో ఆ యొక్క యుద్ధాన్ని పోల్చారు. సో అది వేరే టాపిక్, అయిపోయింది, అక్కడితో అయిపోయింది. ఇది ఆధ్యాత్మికంగా ఆవిడ యొక్క స్థితి, రుక్మిణీదేవి యొక్క స్థితి. రెండవది, ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు కూడా ఇప్పుడే చూసాం మనం. సో ఆయన ఏం చేశారు, బ్రాహ్మణ యొక్క పాదాలన్నీ కూడా ఒళ్ళో పెట్టుకున్నారు, ఆయన పాదసేవ చేశారు, అర్చన చేశారు, దేవుడిలాగా ఆయనకి మొత్తం అర్చన అంతా కూడా చేశారు, అవన్నీ కూడా చేశారు. బ్రాహ్మణుడికి కూడా తెలుసు ఆయన దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని. అయినా సరే వాటిని అన్నిటినీ కూడా ఆయన స్వీకరించారు. ఎందుకంటే కనుక అక్కడ లీల జరుగుతుంది. సో లీల జరుగుతున్నప్పుడు భగవంతుడు ఏం చేశారు, ఆయన తను మానవ మాతృడి కింద ప్రవర్తించారు. అలాగే రుక్మిణీదేవి కూడా లీల జరుగుతున్నప్పుడు ఆవిడ కూడా మానవ మాతృరాలలాగానే ఆవిడ ప్రవర్తించింది. ఆ విధంగానే తన యొక్క ఆ యొక్క భావనంతా కూడా ఆవిడ ఏం చేస్తుంది, ఆవిడ వ్యక్తపరిచింది అనమాట ఆవిడ. సో మనం అనుకుంటాం కదా, నేనేమైనా పుణ్యం చేస్తుంటే కనుక ఇది వస్తుంది, సో నేనంత పుణ్యం చేయలేదేమో, నాకు దొరుకుతుందో లేదో అని చెప్పేసి. సో ముందుగా ఆవిడ ఏం చెప్పింది, నేనేదో పుణ్యం చేస్తుంటాను, నాకు అంత క్వాలిఫికేషన్ ఉంది, వచ్చి నన్ను తీసుకుని వెళ్ళండి అని చెప్పింది ఆవిడ. సో తర్వాత మళ్ళీ ఆవిడ అనుమాన పడింది, కృష్ణుడి యొక్క కరుణ పొందడము, అనుగ్రహం పొందడం అనేటువంటిది చాలా చాలా కష్టము, నేను అంత పుణ్యం చేశానో లేదో అని చెప్పి మళ్ళీ ఆవిడకి సంశయం కలుగుతుంది అనమాట. అందుకని ఆ రెండు భావనలు కూడా ఆవిడ లీలలో భాగంగా ఒక మానవ మాతృరాల్లాగా ఆ యొక్క పాత్రను పోషిస్తుంది కాబట్టి ఆ విధంగా ఆవిడ వ్యక్తం చేశారు. ఇవి రెండు రకాలు. ప్రభుజీ, రుక్మిణి మాతాజీ కృష్ణ భగవానుడికి ప్రేమలేఖ రాస్తే అది పర్సనల్ కదా, పబ్లిక్ చదవకూడదు కదా ప్రభు? ఏంటండి, మళ్ళీ చెప్పండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. రుక్మిణి మాతాజీ కృష్ణ భగవానుడికి ప్రేమలేఖ రాస్తే అది పర్సనల్ కదా, పబ్లిక్ చదవకూడదు కదా ప్రభుజీ? అంటే అప్పట్లో లాగా మరి తీసుకుని వెళ్ళడానికి మరి ఎవరు లేరు కదా, అది పర్సనలే అది. బట్ మరి తీసుకుని వెళ్ళడానికి ఎవరు లేరు కదా. ఇప్పుడైతే కనుక మనకి పోస్ట్ లెటర్లు అవి ఇవి అన్ని వచ్చేసినాయి కాబట్టి మనం పోస్ట్ చేస్తే వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఆయన ఏంటంటే కనుక మరి పోస్ట్ చేయడానికి, అప్పట్లో పోస్ట్ చేయడానికి అవి అవకాశం ఉండదు కదా, అందుకని ఎవరో ఒకరికి ఇవ్వాలి. సో అందుకని ఎవరికి ఇస్తారు అవి, ఎవరైతే కనుక మనకి నమ్మకస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాసి వాళ్ళ చేతుల్లో ఇచ్చి పంపించింది అనమాట. సో అక్కడ ఏంటంటే కనుక వాళ్ళకి తెలుస్తుంది, తెలియకుండా వెళ్ళడం. అందుకే ఆయన ఏం చేశారు, అందరి ముందు చదవలేదు ఆ యొక్క ఉత్తరాన్ని. సో అందరి ముందు ఉన్నారు, అందరి ముందు సేవలు తీసుకున్నారు, కానీ ఏం చేశారు, ఎవ్వరూ లేనటువంటి సమయంలో కృష్ణుడు కూడా అదే అడిగారు, రహస్యంగా నాకేమైనా చెప్పాల్సింది ఏమైనా ఉందా అని అడిగారు ఆయన. అందుకని ఆయన ఏం చెప్పారు, బ్రాహ్మణుడు ఎవరూ లేనటువంటి సమయంలో అప్పుడు మాత్రమే ఆయన రహస్యమైనటువంటి ఉత్తరాన్ని తీసి చదివి వినిపించారనమాట. సో అక్కడ ఏంటంటే కనుక బ్రాహ్మణుడు ఒక వాహకుడు, అంటే కనుక మెసేజ్, ఒక సందేశాన్ని తీసుకుని వెళ్ళేటువంటి వాహకుడు లాగా ఆయన ప్రవర్తించారనమాట. ఆయన ఒక్కాయనకి ఆ యొక్క విషయం తెలుసు. సో ఇద్దరికి, ఒక రుక్మిణీదేవి దగ్గర నుంచి కృష్ణుడి దగ్గర వెళ్ళాలి, వాళ్ళిద్దరికి కూడా తెలియాల్సింది. కానీ తీసుకుని వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి తెలుస్తుంది, అది తప్పదు, ఇంకా ఇన్ఎవిటబుల్, ఏం చేయలేము. అయితే ఆమె అనొచ్చు కదా, నేను డేంజర్ లో ఉన్నా, నన్ను రక్షించు అని రాసిండొచ్చు కదా ప్రభు? మనం కష్టంలో ఉన్నాం అనుకోండి, ఒక ముక్కలో రాస్తే గనక అక్కడ రుక్మిణీదేవి యొక్క ఇంటెన్షన్ ఏమిటి, ఎందుకంటే గనక ఆవిడ రుక్మిణీదేవి కృష్ణుడిని కన్విన్స్ చేయాలి, నన్ను తీసుకుని వెళ్ళమని చెప్పి ప్లాన్ చెప్పాలి, అక్కడ అర్జెన్సీ చెప్పాలి, ఆవిడ ఎంతలాగా కృష్ణుడిని కావాలి అని కోరుకుంటుంది అనేటువంటి ఆతృత చెప్పాలి. ఇవన్నీ కూడా మనం మీరు మళ్ళీ ఇంకోసారి ఇక టాపిక్స్, ఇక శ్లోకాలు మళ్ళీ చదువుకుంటే చాలా విషయాలు ఆవిడ కవర్ చేసింది అనమాట. ఒక చక్కటి ప్లాన్ చెప్పింది ఆవిడ, అర్జెంట్ గా మీరు చేయాల్సిన పని చెప్పింది. ఆ తర్వాత నేను ఏ విధంగా మీ పట్ల ఆకర్షితురాలయ్యాను అని చెప్పింది ఆవిడ. ఆ తర్వాత నేను సిగ్గు విడిచి మీకు చెప్తున్నాను అని అనుకోవద్దు, ఎవరైతే కనుక గొప్ప గొప్ప రాజకన్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మీ గుణగణాలు వింటే కనుక వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క హృదయాన్ని కోల్పోతారు, ఎవరు మిమ్మల్ని పతికిని తీసుకోరని చెప్పింది. అక్కడ శ్రీకృష్ణ భగవానుడిని పొగిడింది ఆవిడ. మీ ముందు ఎవరు కూడా నిలబడలేరు అని చెప్పింది ఆవిడ. మీరు వచ్చి నన్ను ఏ విధంగా గ్రహించండి అని చెప్పింది. అంతఃపురానికి రావద్దు మీరు అని చెప్పింది. మామూలుగా మీరు ఒక్కళ్ళే రండి, వచ్చి నన్ను తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పింది. రాక్షస పద్ధతి వివాహంలో నన్ను తీసుకుని వెళ్ళండి అని చెప్పింది. సో చాలా విషయాలు ఆవిడ చెప్పింది ఆ యొక్క ఉత్తరంలో.
సో వచ్చి నన్ను తీసుకుని వెళ్ళండి అంటే కనుక ఏమర్థం అవుతుంది మనకి, ఎదుటి వాళ్ళకి అర్థం అవుతుంది కదా. సో ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా చక్కగా ఆలోచించి కృష్ణుడిని కన్విన్స్ చేసేలాగా చెప్తూ, ప్లాన్ చెప్తూ, ఆవిడ మనసులో ఉన్నటువంటి భావన చెప్తూ, ఏ విధంగా నేను మీ పట్ల ఆకర్షితురాలని అయ్యానని చెప్తూ, నా హృదయాన్ని మీకు ఇచ్చేసాను ఆల్రెడీ అని చెప్తూ, ఒకవేళ కనుక మీరు నన్ను రక్షించడానికి రాకపోతే కనుక నేను నా శరీరాన్ని కూడా వదిలిపెట్టేస్తాను అని చెప్పి ఆ విషయం కూడా చెప్పేసింది ఆవిడ. సో ఇంత చక్కగా ఆవిడ ఉత్తరం రాసింది అనమాట. ఇన్ని విషయాలు ఆవిడ ఉత్తరం రాసింది. ఎందుకంటే మళ్ళీ రిప్లై రావడము, మళ్ళీ రిప్లై ఇవ్వడం ఇవంతా టైం లేదు అప్పుడు ఇంకా. థ్యాంక్ యూ ప్రభుజీ. దండవత్ ప్రణామం. అంటే ఈమెనే ఫస్ట్ కృష్ణ భగవాన్ ఎక్కడో చూసింది, ఈమెకే చూడలేదు మాతాజీ, మనం చెప్పుకున్నాం కదా కృష్ణుడి గురించి ఆవిడ వినింది, శ్రవణం వినింది. కేవలం విన్నది ఆవిడ, శ్రవణం చేసి ఆవిడ మనసుకు చేసింది ఆవిడ. ఆయన కూడా ఆవిడ ఆయన యొక్క గుణగణాలను వింది అనమాట. ఆవిడ విని ఆవిడ మనసు అదే విషయాన్ని చెప్పింది కదా ఆవిడ ఉత్తరంలో కూడా. మీ గురించి నేను విని నా మనసుని మీకు ఇచ్చేసాను. ఎలా తెలిసిందమ్మా నీకు నా గురించి అని చెప్పి కృష్ణుడు అనుకోవచ్చు కదా. ఎవరు చెప్పారు, నన్ను ఎప్పుడైనా చూసావా, నా గురించి ఎలా తెలిసింది నీకు, ఎందుకు నువ్వు మనసు ఇచ్చేసావు అంటే ఆవిడ అది కూడా చెప్పేసింది స్టార్టింగ్ లోనే. నీ గురించి నేను విన్నాను కాబట్టి ఆ గుణగణాలను విని నేను నా యొక్క మనసుని, హృదయాన్ని మీకు ఇచ్చేసాను. నేను మిమ్మల్ని నేను నా భర్త కింద అనుకున్నాను. మీరు తప్పితే కనుక ఇంకా వేరే వాళ్ళని నేను ఊహించుకోలేను నేను. సో శిశుపాలుడికి నాకు ఇష్టం లేదు, ఆయనకి అర్హతలు ఉన్నా సరే మీ అంత అర్హతలు లేవు ఆయనకి అని చెప్పేసి అవన్నీ కూడా ఎక్స్ప్రెస్ చేసింది. ప్రతి సెంటెన్స్ లో కూడా ఆవిడ చాలా చాలా విషయాలన్నీ వ్యక్తపరిచింది అనమాట. కృష్ణుడికి ఏ మాత్రం కూడా అనుమానం రాకూడదు, సందేహం రాకూడదు, కన్విన్స్ అవ్వాలి, వెంటనే రావాలి. సో చాలా ప్రార్థనలు ఉన్నాయి అందులో దైన్యత ఉంది. ఒక్కొక్కసారి ఏదో నాకు వస్తుందని చెప్పేసి ఒక ఆశ అనమాట, మనకు కూడా నాకు వచ్చేస్తుంది ఇది అని చెప్పి ఒక ఆశ వ్యక్తపరిచింది ఆవిడ. మళ్ళీ చివరిలో ఏమో నాకు అంత అదృష్టం ఉందో లేదో, శివుడు లాంటి గొప్ప గొప్ప వాళ్ళందరికీ మీ యొక్క కరుణ కావాలంటే కనుక దొరకదు, నేను అంత అదృష్టం చేసుకున్నానో లేదో నాకు తెలియదు అని చెప్పి మళ్ళీ దైన్యత ఆ విషయాన్ని కూడా ఆవిడ ఎక్స్ప్రెస్ చేసింది. చాలా విషయాలు చాలా రకాలుగా ఆవిడ ఎక్స్ప్రెస్ చేసింది. మళ్ళా ఇలా కూడా చెప్పింది కదా మాతది ప్రభుజీ, ఈ విధంగా నాకు ఇప్పుడు దొరకకపోయినాను, మీరు మళ్ళా నేను ఎన్ని పూజలు చేసినా అది సమర్పణ, అది ఆత్మ సమర్పణ. మీరు నన్ను ఈసారి తీసుకుని వెళ్ళకపోయినా సరే మీకోసం నేను వెయిట్ చేస్తాను, ఎన్ని జన్మలైనా సరే మీకోసం వెయిట్ చేస్తాను, 8 జన్మలైనా సరే మీరే నాకు భర్త, అప్పుడు దాకా అయినా సరే వెయిట్ చేస్తాను, ఎన్ని జన్మలైనా. అది కూడా చెప్పింది ఆవిడ. సో అలా రాస్తే అది చదువుతుంటే ఎంతో ఇదిగా ఉంది ప్రభు. ఆ తల్లి అంత ఇదిగా, ఎంత కృష్ణుడి గురించి ఎంత ఇదిగా మాట్లాడారు, ఎంత ఇదిగా చేశారు. రాజు బిడ్డ కాబట్టి ఆవిడ అలా రాసిందని కూడా ప్రభు ఆవిడ ప్లాన్ కూడా వేసి, స్కెచ్ కూడా వేసి ఇచ్చేసింది. ఇలా చేయండి, ఇలా చేయండి, ఈ సమయంలో నేను అక్కడికి వెళ్తానని అది కూడా రాసి ఇచ్చేసింది. సో ప్లాన్ కూడా జస్ట్ ఎగ్జిక్యూట్ చేయడం. ఇది లెటర్ అందరికి అక్కడ ఇస్తారు ప్రభుజీ. ఏదో కొంచెం డబ్బులు తీసుకున్నారు, ఎంత అని గుర్తులేదు నాకు, గాని ఇచ్చారు ఈ లెటర్ ఇట్లా ప్రింట్ చేసి. అది కాకుండా ప్రభుజీ ఇందాక శ్రీదేవి మాతాజీ అడిగారు కదా, అది లక్ష్మీదేవి అవతారమే కదా అనేసి అన్నారు కదా. అయితే ఆమె అన్ని చేశారంటే మానవ రూపంలో వచ్చిన దాని వల్ల ఇప్పుడు కృష్ణ భగవానుడు కూడా సాందీప్ మునిని గురువు గారుగా తీసుకున్నారు కదా. అట్లాగా ఈమె కూడా మానవ రూపంలో వచ్చిన దాని వల్ల ఆమె ఆచరించి చూపించాలా అందరికి అన్నట్లుగా అనుకోవాల్సిందే కదా ప్రభుజీ. లీలలో ఆ విధంగా చేస్తారు కదా అందరూ కూడా. అంతా కూడా ఇవన్నీ కూడా యోగమాయ ఆధ్వర్యంలో జరుగుతాయండి ఇవన్నీ కూడాను. సో ఇవన్నీ కూడా యోగమాత్ర లీల అంతా కూడా యోగమాయ ఆధ్వర్యంలో జరుగుతాయి. చాలా బాగుంది. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ.